నమస్తే, వెల్కమ్ టు విజయ క్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. దిస్ ఇస్ మణి. నీట్ పరీక్ష నిర్వహణ పద్ధతిలో కొత్త మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. గత అనుభవాల దృష్ట్యా సుప్రీంకోర్టు ఆదేశాలతో కీలక సంస్కరణలు చేపడుతోంది. ఆగస్టు 30న జరగబోయే నీట్ పరీక్ష సందర్భంగా ఈ కొత్త విధానాల అమలుకు ఏర్పాట్లు చేస్తోంది. పరీక్ష జరిగే విధానంలో, ప్రశ్నాపత్రంలో కొత్తగా వచ్చిన మార్పులు ఏంటన్న వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకే షిఫ్ట్ లో నీట్. ఈ నెల 30న పరీక్ష. దేశవ్యాప్తంగా ఒకే ప్రశ్నాపత్రం. NBEMS కు నిర్వహణ బాధ్యతలు. సమయం పెంచి ప్రశ్నల సంఖ్య తగ్గింపు. అభ్యర్థులకు సమీపంలోనే పరీక్షా కేంద్రాల కేటాయింపు. బయోమెట్రిక్, ఐరిస్ వెరిఫికేషన్, కఠిన భద్రతా చర్యలు. నీట్ PG 2026లో కేంద్రం కీలక సంస్కరణలు. ఎన్స్క్రిప్టెడ్ పద్ధతిలో పేపర్ ఎంపిక. కేంద్ర మంత్రి JP నడ్డా. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ఏడాది నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ను దేశవ్యాప్తంగా ఒకే షిఫ్ట్ లో ఒకే ప్రశ్నాపత్రంతో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆగస్టు 30న నీట్ PG ఎంట్రన్స్ పరీక్ష కోసం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ సంస్థ దాదాపు 340 నగరాల్లో 1300 సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ఈసారి పరీక్షా సమయం పెంచి ప్రశ్నల సంఖ్య తగ్గించనున్నారు. 210 నిమిషాల్లో 180 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. పరీక్ష రాసే అభ్యర్థులకు దగ్గరలోనే పరీక్షా కేంద్రాలు కేటాయించనున్నారు. ఆధార్ లింక్డ్ బయోమెట్రిక్, ఐరిస్ వెరిఫికేషన్తో పాటు కఠిన భద్రతా చర్యలను తీసుకోనున్నారు. ప్రశ్నాపత్రం తయారీ లీకేజీలను నిరోధించేందుకు అనేక దశల్లో ఎన్స్క్రిప్షన్ పద్ధతిని పాటించబోతున్నారు. నీట్ పరీక్షకు కొద్ది సమయం ముందే ఎన్స్క్రిప్టెడ్ పద్ధతిలో పేపర్ ఎంపిక కానుంది. ఈ పరీక్ష ఏర్పాట్లపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి JP నడ్డా ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. అభ్యర్థులకు అనుకూలంగా, అత్యంత పారదర్శకంగా, సురక్షితంగా పరీక్ష నిర్వహించేందుకు ఈ మార్పులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. గతంతో పోలిస్తే ఈసారి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 12.5% పెరిగి మొత్తం 2,73,183 మందికి చేరింది. పరీక్షకు 3 వారాల ముందే ఎగ్జామ్ సెంటర్ వివరాలను అభ్యర్థులకు తెలియజేయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద CCTV నిఘాతో పాటు సిగ్నల్ జామర్లు, డైనమిక్ కంప్యూటర్ కేటాయింపు వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 60,000 మందికి పైగా సిబ్బందిని ఈ విధుల్లో వినియోగించబోతున్నారు. సో వ్యూవర్స్, ఈసారి ఎలాంటి వివాదాలు లేకుండా నీట్ PG ఎంట్రన్స్ పరీక్షలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ప్రశాంతంగా ముగియాలని కోరుకుందాం. లక్షలాది మంది అభ్యర్థులు పరీక్ష మంచిగా రాయాలని ఆశిద్దాం. మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.